మొన్న నాకు ఒంట్లో బాగాలేదు, రాలేకపోయాను. లెటర్ కూడా ఇచ్చాను అధ్యక్ష. అధ్యక్ష, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో మేనిఫెస్టోలో అనేక వాగ్దానాలు చేసింది అధ్యక్ష. రైతుల కోసం వాగ్దానం చేసింది, మహిళల కోసం వాగ్దానం చేసింది, యువకుల కోసం వాగ్దానం చేసింది, చేనేతల కోసం వాగ్దానం చేసింది, వృద్ధుల కోసం వాగ్దానం చేసింది. ఇలాగ అనేక వాగ్దానాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందులో ఉద్యమకారుల గురించి కూడా వాగ్దానం చేసింది అధ్యక్ష. ఒక ఉద్యమకారునిగా ఉండి మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను అధ్యక్ష. గతంలో మాట్లాడారు అధ్యక్ష, కానీ మరొకసారి ఈ హౌస్కి గుర్తు చేయవలసిందిగా ఉంది కాబట్టే నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, వారు మేము ఎప్పటికీ మర్చిపోలేము అధ్యక్ష. సోనియా గాంధీ గారు ఉద్యమకారులకు కూడా ఈ వాగ్దానాలు చేయాలి, ఇవన్నీ చేయాలని ఆవిడ మేనిఫెస్టోలో పెట్టమని కూడా చెప్పారు అధ్యక్ష. సో నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. అనేక వాగ్దానాల్లో ఉద్యమకారులకి చేయడం అన్నది కూడా చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఉద్యమకారుల్ని గుర్తు పెట్టుకోవడం అన్నది చాలా ముఖ్యం అధ్యక్ష. ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది అధ్యక్ష. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్నీ మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా మర్యాదగా ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మరి ఏ స్కీమ్స్ అన్నా తీసుకురావచ్చు, ఎంతైనా తీసుకురావచ్చు, చేయొచ్చు. కానీ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కళ్ళు ఉద్యమకారుల గురించి గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష. వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువ, ఎంత చేసినా తక్కువ అధ్యక్ష. ఎందుకంటే ఉద్యమం చేసింది బట్టే కదా అధ్యక్ష తెలంగాణ వచ్చింది. మేమందరూ పోరాటం చేయబట్టే కదా అధ్యక్ష తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ రాకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు అందరూ ఉంటారు అధ్యక్ష. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణలో గౌరవంగా బతుకుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాబట్టే అధ్యక్ష. సమైక్యవాద నాయకులు తెలంగాణకు వ్యతిరేక శక్తులు ఉందో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు తల వంచుకుని బతికారు అధ్యక్ష. పోరాటం, త్యాగాలు చేస్తాం, అన్ని సమస్తం పోగొట్టుకున్నాం అధ్యక్ష. చచ్చి బతికాం అధ్యక్ష. తెలంగాణ బిడ్డలు కావచ్చు, తెలంగాణ ఉద్యమ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు అధ్యక్ష. వాటి పదే ఎందుకు చెప్తున్నాం అంటే అధ్యక్ష, ఏ గవర్నమెంట్ అయినా రాది అధ్యక్ష, ఉద్యమకారులని మనం మర్చిపోవద్దు అధ్యక్ష. అది ఎప్పటికీ మర్చిపోకూడదు అధ్యక్ష. ఇవాళ ఎందుకు డిలే అవుతుంది? అసలు మనం ఫస్ట్ ప్రయారిటీ పెట్టుంటే, ఉద్యమకారులు ఇది చేయాలని పెట్టుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. మొన్న కూడా
ఉద్యమకారులు అడుగుతున్నారు, ముట్టడి చేస్తారు, అడుగుతున్నారు. ఏం చేస్తారు అధ్యక్ష? ఏమి చేయకుండా అరెస్ట్ చేశారు అధ్యక్ష. నిజంగా నాకు బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎందుకు అరెస్ట్ చేశారు అధ్యక్ష? మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, మాది అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారుల్ని పిలిచి కొన్ని డిలే అవుతుందనో లేదా ఇది ఇస్తామనో కొంచెం మాట్లాడుంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది, క్లారిటీ వచ్చేది అధ్యక్ష. క్లారిటీ రావట్లేదు. వాళ్ళ కమిటీ అన్నది టైం పడుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది వాడి జీవితంలో అధ్యక్ష. ఇల్లు పోగొట్టుకున్నారు, ఉద్యోగం పోగొట్టుకున్నారు, పిల్లలు పోగొట్టుకున్నారు, సర్వం అన్ని పోగొట్టుకున్నారు కదా అధ్యక్ష. అలాంటిది వాళ్ళ గురించి మనం కొంచెం టైం ఇచ్చి మా ప్రభుత్వం అధ్యక్ష, ఎందుకంటే ఉద్యమకారినిగా నేను అడుగుతున్నాను, గుర్తు చేస్తున్నాను, ఎన్నిసార్లు గుర్తు చేస్తాను అధ్యక్ష వాళ్ళకి. కంక్లూడ్ అధ్యక్ష. అధ్యక్ష నేను తీసుకుంది 2 minutes అధ్యక్ష, అంతకంటే లేదు. ఇది ఉద్యమకారులకు సంబంధించింది కాబట్టి నేను చెప్పాలి అధ్యక్ష. అందుకే నేను అంటున్నాను అధ్యక్ష, ఉద్యమకారులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో అది చేస్తే అది చారిత్రక బాధ్యత అవుతుంది అధ్యక్ష. అలా చేయకపోతే అది చారిత్రక తప్పిదం అవుతుంది అధ్యక్ష. అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. దయచేసి కమిటీ అన్నది టైం తీసుకోకుండా ఇప్పుడైనా, ఇంకా ఉన్నది మనకి 2 years పైనే అధ్యక్ష. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలో 2 years కూడా అయిపోద్ది అధ్యక్ష. మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి. అందుకే నేను ఏమంటున్నానంటే అధ్యక్ష, వీలైనంత త్వరగా మా ఉద్యమకారులకు ఏదైతే ప్రామిస్ చేస్తారో అది చేయండి అధ్యక్ష. పెద్ద డబ్బు కూడా ఖర్చు అవ్వదు అధ్యక్ష. ఎంతో వాటికి ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి పెడితే యావత్తు తెలంగాణ సంతోషిస్తుంది, ఉద్యమకారులు కూడా సంతోషిస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ నోటెడ్ శ్రీ తీన్మార్ మల్లన్న గారు. సార్, అవుట్డోర్ మీడియాకు సంబంధించినటువంటి సమస్య సార్ ఇది. సార్, దాదాపు ఒక 50,000 కుటుంబాలు ఈ రంగాన్ని నమ్ముకొని బతుకుతూ ఉన్నాయి సార్. చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డులు, హోర్డింగ్స్, తర్వాత ఈ బస్ స్టాప్లలో వేసుకునేటువంటి వాళ్ళ సార్. సో గతంలో వాళ్ళు నాకు ఒక రిక్వెస్ట్ చేసినారు సార్, దీని గురించి మాట్లాడమని చెప్పినారు సార్. కేవలం 2-3 వ్యక్తులకు ఈ అడ్వర్టైజ్మెంట్ చేసుకునేటువంటి జాగాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ చిన్న చిన్న అవుట్డోర్ మీడియా ఓనర్స్గా ఉన్నటువంటి వాళ్ళ పొట్టగొడుతుంది, అసలు వాళ్ళకు ఉపాధి లేకుండా చేస్తుంది అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. సో గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడన్నా జిహెచ్ఎంసీ పరిధిలో కొంత రిస్ట్రిక్షన్ ఉండే, మిగతా మున్సిపాలిటీలలో కొంత బెటర్ ఉండే సార్. ఇప్పుడు మిగతా మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీ అంతా కలిపి గంప గుత్తగా మొత్తం అవుట్డోర్ ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయి సార్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి, అవి గంప గుత్తగా కొద్ది మంది వ్యక్తులకు ఇచ్చేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా చేస్తూ ఉంది సార్. వాళ్ళు వందలాది మంది ఇలా రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది సార్. అయితే వాళ్ళకి నిబంధనలు సడలించాల్సినటువంటి అవసరం ఉంది సార్. మనం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముంగట ఒకటి కొత్తది పార్కింగ్కి సంబంధించి ఒకటి పెట్టిరు సార్. దానికి అది పెట్టినందుకు ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు అయితే సార్, కానీ అతనికి 9 కోట్ల రూపాయల స్పేస్ ఇచ్చినారు సార్. సార్ అంటే కేవలం అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో పెట్టినట్టు ఉంది సార్ ఈ పరిస్థితి. అడ్వర్టైజ్మెంట్ అవుట్డోర్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే కార్మికులు ఉన్నారో సార్, వాళ్లకు న్యాయం జరిగే విధంగా తక్షణమే సవరించాల్సినటువంటి అవసరం ఉంది సార్. అలాగే జీవో నెంబర్ 69 ఉంది సార్, అది కూడా అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి అంశం సార్. సో దాన్ని కూడా సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. వాళ్ళని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది సార్. దీన్ని స్కామ్గా కాకుండా ఉపాధిగా చూడాలని ప్రభుత్వానికి సూచన. ఆనరబుల్ మినిస్టర్ నోటెడ్ శ్రీ సత్యం నెల్లికంటి గారు. అధ్యక్ష, సరే ప్రధానంగా ఈ వేసవి కాలంలో మరి భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోతూ ఉన్నాయి.